సో మీరు ఇది నేషనల్ మీడియాలో డిస్కస్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు రైస్ చేస్తున్నాను ఈ పాయింట్. మీరు డిస్కస్ చేసుకుంటకపోయి ఉంటే నేను అడగకపోదును కానీ. సో మొత్తం చూసారు. వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారు ఒక గేమ్ షోలో. ఓకే, అర్థమైంది. ఒక గేమ్ షోలో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పిన పాయింట్స్ వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారో మీరు దాన్ని మార్చుకున్నారు అనుకున్నారా ఈ ఈ ప్రాసెస్లో వీళ్ళతో తిరిగినప్పుడు? అయి ఉంటే ఎందుకు నా పేషెన్స్ లెవెల్ అందరూ జస్ట్ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నేను అదే చెప్తా. బేసిక్లీ నేను ఒక టైంలో ఓంకార్ అన్న లోపలికి వచ్చినప్పుడు నువ్వు మార్చుకుంటే ఏం మార్చుకుంటావు అంటే అగ్రెసివ్ అన్న, త్వరగా ఇరిటేట్ అవుతా అన్న. అది నేను ఈ బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ హౌస్కి రాకముందే అయిపోయింది మార్చుకొని. బిగ్ బాస్ హౌస్లో డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్, ద వే అవతల మంచి మాట్లాడతాడో దాని మీద నేను మాట్లాడతా. అక్కడ నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు. యూ కాంట్ యాక్ట్ ఫర్ 105 days ఇంటూ 24/7. 24 గంటలు 70-100 కెమెరాస్ ముందు 105 రోజులు నువ్వు యాక్ట్ చేయలేవు నువ్వు. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ యాక్టెడ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ బీన్ హియర్ యాజ్ ఎ టైటిల్ విన్నర్. అది నా మనసాక్షికి తెలుసు కాబట్టి ఒకవేళ వాళ్ళకి అనిపించుంటే లేదా ఎవరికైనా అనిపించుంటే నేను దాన్ని మార్చలేను. ఐ కాంట్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. బట్ ట్రస్ట్ మీ, ఇన్ దట్ హౌస్ విచ్ ఐ హ్యావ్ బిన్, నాతో పాటు 22 మంది కంటెస్టెంట్స్ ఎవరు ఆ హౌస్కి వెళ్ళారో నో వన్ క్యాన్ యాక్ట్ దేర్. దొరికిపోతాం ఏదో ఒక చోట. ఎందుకంటే అందరూ ఒక్కనొక టైంలో ఒక్కనొక సిచ్యువేషన్లో కన్నీళ్ళు పోసిన చోట అక్కడే 22 మంది ఏడ్చారు, 20 మంది అరిచారు, ఏడ్చారు, నవ్వారు, అన్ని బాధలు చూపించుకున్నారు వాళ్ళు. సో యూ కాంట్ యాక్ట్ దర్. ఇఫ్ సమ్మన్ ఫీల్ దట్ అది ఓకే నీ ఇష్టం, అది నేను చేయలేను. ఎందుకంటే పాపం వాళ్ళది కూడా తప్పు కాదు. వాళ్ళకి ఎలా కనిపించి ఉంటుందో బయట, ఎలా ఎడిట్ చేసి, ఈ మధ్య ఎడిటింగ్ భలే జరుగుతుందో, ఎట్టు పడితే అట్టు కత్తిరేస్తున్నారు. సో వాళ్ళ ఎడిటింగ్ ఎలా చూస్తుంటారో ఇంకా. అంటే ఇప్పుడు మిమ్మల్ని విన్ చేశారంటే మీ పర్సనాలిటీ ఇన్ని ల్యాక్స్ మెంబర్స్కి నచ్చే విన్ చేశారని దాని అర్థం కదా. మరి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత తనని కలిసిన తర్వాత సేమ్ ఇదే పర్సనాలిటీ తనకు నచ్చుతుందని అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ కాంట్ 29-30 సంవత్సరాల పర్సనాలిటీని ఇట్లా మార్చుకోలేము భయ్యా, ఇట్లా మార్చుకోలేము. అది నువ్వు వెళ్ళే ప్రాసెస్, నువ్వు వెళ్ళే డేస్, నువ్వు ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాయి. సో యూ కాంట్ చేంజ్ యువర్ పర్సనాలిటీ లైక్ దిస్. సో నేను ఎలా ఉన్నానో అలాగే వెళ్ళి మాట్లాడతా. ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్, సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ ద సేమ్. నేను ఇలా ఉన్నానంటే నా చైల్డ్హుడ్ నుంచి నేను ఏదో సఫర్ ఏదో చూసుకొని పెరిగాను కాబట్టి నేను ఇలా ఉన్నా. నేను ఇలా ఉన్నానంటేనే నన్ను ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు కూడా అంత తిట్లు తిన్న బయట నేను లేనప్పుడు నాతో తిరుగుతున్నారు, వస్తున్నారు. సో కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు, కొంతమందికి వేరేలాగా అర్థమై ఉంటుంది, కొంతమందికి ఇలాగే అర్థం అవ్వాలని చూపించుంటారు కొంతమంది. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో నేను ఇది కూడా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జడ్జ్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడేదాకా నాకు క్లారిటీ రాదు కాబట్టి ఓకే.